సింహాచలాన్ని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారని, దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తాలూకా అవశేషాలు దేవస్థానంలో ఇంకా కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. శ్రీ వరాహ నృసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మేయర్ పీల శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ వ్యవహారాల్లో, భక్తులు ఇచ్చే విరాళాల్లో, బంగారు ఆభరణాల లెక్కల్లో ఇలా అనేక అంశాల్లో గత కొన్ని నెలలుగా దేవస్థానంపై వస్తున్న ఆరోపణలు, వివాదాలు ఆలయ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవస్థానంపై త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పరిస్థితిని సీఎం చంద్రబాబు, మంత్రి రామనారాయణ రెడ్డిల దృష్టికి తీసుకువెళ్తామని, నిజ నిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆలయ అభివృద్ధిపై పూర్తి స్థాయి దృష్టి సారించలేకపోతున్నారని, సాధ్యమైనంత త్వరలో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమిస్తామని ప్రకటించారు. చందనోత్సవంలో గోడ కూలిన సంఘటనతో నిలిపివేసిన ప్రసాద్ స్కీమ్ పనులు తొందరలోనే పునఃప్రారంభిస్తామన్నారు. ఆలయం పైకప్పు లీకేజీల నివారణకు వెంకీస్ హ్యాచరీస్ 5 కోట్లతో చేపట్టిన మరమ్మతుల కారణంగా దేవాలయానికి కొత్త కల వచ్చిందని చెప్పారు.